పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లాలో రెవెన్యూ శాఖ అధికారుల తీరు మారడం లేదు. క్షణాల్లో పరిష్కారమయ్యే భూ సమస్యలు రోజులు గడుస్తున్న పరిష్కారం కావటం లేదని పలువురు బాధితులు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చెప్పులు అరిగేలా తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో SR శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని జేసీ ఆదేశించారు. గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యల్ని నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని చెప్పారు. ఈ మేరకు పలువురు బాధితులు తమ గోడుని మీడియా ఎదుట వెళ్లబోసుకున్నారు. కోర్టు వివాదాలు ఉన్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేములూరుపాడు పెరంగపురం మండలం అయితే మాది స్థలం వివాదంలో కోర్టులో ఉండగా MROను సెక్రటరీ వీళ్ళందరూ పోలీసులు అందరూ వచ్చేసి మాది పహరీ కూడా పడేశారు. అదే విషయంపై మేము మళ్ళీ కలెక్టర్ గారు ఫిర్యాదు ఇవ్వగా కలెక్టర్ గారు ఎన్ఆర్స్మెంట్ మాకు పూర్తి నివేదిక ఇవ్వండి వాళ్ళకి ఏం జరిగింది అనేది అడగగా వాళ్ళు MRO మరి SI వీళ్ళు వచ్చేసి మా ఇంటికి ఎన్ఆర్స్మెంట్ అతికిస్తుండగా నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను సార్. క్వశ్చన్ చేయగా వాళ్ళు ఏదైనా నీ చెప్పేదని చెప్పేసి నేను SI గారు సదాశివరావు గారు నన్ను కొట్టడం జరిగింది. అది మళ్ళీ SP గారు కంప్లైంట్ పెడితే దాంట్లో CI గారు కూడా దాంట్లో అవకతవకలు చేసి నేను సంతకం పెట్టకుండా సంతకం పెట్టానని చెప్పేసి ఫోర్జరీ సంతకం పెట్టేసి రిపోర్ట్ పెట్టినారు. దానికి మళ్ళీ నేను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. మాది ఏమూరుపాడండి. నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. SI కాలనీ మాకు స్థల వివాదం. నేను నివసిస్తున్న స్థలం గ్రామకంటకం. పూర్వీకుల నుండి 4 తరాల నుంచి నివసిస్తున్నాను. దీంట్లో ఈ స్థలాన్ని 5 సెంట్లు ఇల్లుని కూడా కబ్జా చేయడానికి గ్రామ కార్యదర్శి కిషోర్ బాబు, VRO నర్మదా మరియు MRO పద్మనాభులు మరియు SI కిషోరు మరి పోలీసులు కలిపి 80 అడుగుల ప్లాట్కి కూడా ఏ నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి తెలియపరచకుండా పూర్తిగా పడేసారు. ఇల్లుని కూడా డ్యామేజ్ చేశారు. దీని యొక్క విషయం ఏంటంటే మేము ఆలోచిస్తే ఇల్లుని స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి గ్రామ కంటకాన్ని పోరంబోగ్గా మార్చి పట్టాలు ఇవ్వటం, బెదిరించడం, ఎన్హాన్స్మెంట్ ఇవ్వటం, ఇక అరెస్ట్ చేయటం, అక్రమ కేసులు పెట్టడం ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని ఖాళీ చేపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది మేము హైకోర్టు దాకా కూడా వెళ్ళాం. సివిల్ కోర్టులో 2012లో మాకు ఈ స్థలం మాకు సంబంధించి తీర్పు కూడా ఇవ్వటం జరిగింది ఇదే వివాదం మీద. మరి ఈరోజు మాకు తెలియకుండా మాకు చెప్పకుండా అధికారి పర్మిషన్ లేకుండా ఈ విధంగా పూర్తి పాడేసి మమ్మల్ని అరెస్ట్ చేయించి బంధించి ఇంట్లోకి ఆడవాళ్ళని కూడా గుడికి వెళ్ళిన ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో నుంచోబెట్టారు జనం ముందు. ఇలాంటి సందర్భాన్ని ఫిర్యాదిస్తే ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కానీ SP గారు కానీ పట్టించుకోవడం లేదు. దీనిపై మళ్ళీ ఫిర్యాదు ఇవ్వటకు వచ్చినాము. పెద్దమరయ్య పెదనందిపాడు మండలం కట్రపాడు 4 నెలల క్రితం గ్రామ సర్వేలో నెంబర్ తప్పున్నాయి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నాము. ఇంతవరకు దాన్ని సవరణ చేయలేదు. మనం ఇచ్చిన కంప్లైంట్ కూడా మనకు తెలియకుండా క్లోజ్ చేశారు. ఇప్పుడు కూడా క్లోజ్ చేసినా కానీ తిప్పుతూనే ఉన్నారు. ఆఫీస్ చుట్టూ పని చేయట్లేదు. నందిపాడు మండలం అంతా దరిద్రంగా తయారైంది. MRO దృష్టికి తీసుకెళ్ళావా? MRO దృష్టికి తీసుకెళ్ళాము. అందరూ తీసుకెళ్ళాము కానీ చేయట్లేదు. 4 నిమిషాలు తిప్పుతూనే ఉన్నారు. చివరికి గ్రీవెన్స్ డైరెక్ట్గా వచ్చాము. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? అదే పరిష్కారం కావాలి. మనకు ఇచ్చిన కంప్లైంట్ పరిష్కారం కావట్లేదు. అది MRO మీరు చర్యలు తీసుకోమని MRO ఆఫీస్ మొత్తం మీద ఆఫీస్ స్టాఫ్ మొత్తం కంప్లైంట్ మొత్తం రిగ్గింగ్ వ్యవహారంలాగా ఉంది.